ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా అమలు చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న వాళ్లకు ట్యాక్స్ పేయర్స్కు రైతు భరోసాను కట్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసాను కల్పించాలి అని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో చర్చించి అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాళ్లు రప్పలకు రహదారులకు రైతు బంధును ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మేము సాగు చేసే భూములకే పెట్టుబడి సాయం అందిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. సాగు చేసే వాళ్ళకే రైతు బంధు అమలు చేయాలి, రైతు బంధులో సీలింగ్ తీసుకుని రావాలి, రైతు భరోసాలని భావిస్తున్నారు. ఇప్పుడు కూడా ట్యాక్స్ పేయర్స్కు ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరం అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం జరగబోతోంది రైతు బంధులో? కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు అమలు కాబోతోందా? ప్రతిపాదనల పైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి కసరత్తు చేస్తా ఉన్నారు శాఖకు సంబంధించినటువంటి అధికారులు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో అసలు రైతు బంధు ఎవరెవరికి పడింది, ఎన్నిసార్లు పడింది అనేటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఆ రైతు బంధు పడినటువంటి వ్యక్తుల భూములు ఏ స్టేజ్ లో ఉన్నాయి, అంటే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవా, అంటే తరి పొలం ఉందా, అంటే నీరు పంట పండించేటువంటి స్థితిలో పొలాలు ఉన్నాయా, లేకుంటే బీడు భూములుగా ఉన్నాయా, గుట్టలుగా కానీ, లేకుంటే పడావు పడినటువంటి భూములుగా కానీ, రియల్ ఎస్టేట్ గా కానీ, ఇలా శిఖం భూములు కానీ, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే దాదాపు చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారు. మొన్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మొదటిసారి ఆ ఫిల్టరేషన్ అంతా ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంలో భాగంగా రైతు భరోసాను రైతు బంధు పేరిటనే యాజ్ ఇట్ ఈస్ గా గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేశారు. గత ప్రభుత్వం ఒకే దఫాలో దాదాపు ఒక వారం నుంచి 10-15 రోజుల్లో రైతు బంధు వేసేటువంటి పరిస్థితి ఉండగా, కానీ ఈ ప్రభుత్వం మాత్రం కొంచెం డిలే తీసుకోవడం జరిగింది. మొదట చిన్న రైతులకి అంటే ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా పెంచుకుంటూ ఆయా స్థాయి వారికి రైతు బంధుకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం వాళ్ళకు డబ్బులు అకౌంట్ లో వేస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఇంకా ఇది నిరంతర ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మార్చి 16th, 17th వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు చేస్తామనేటువంటిది కూడా గతంలోనే చెప్పారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు. కాబట్టి ఈ అంశం పైన ఫిల్టరేషన్ కోసం పూర్తి స్థాయి కసరత్తు జరుగుతా ఉంది. నిన్న సెక్రటేరియట్ లో ఒక సమావేశం తర్వాత, భేటీ తర్వాత మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించాడు. అనేక అంశాలు మాట్లాడారు. అందులో రైతు బంధు అనేటువంటి అంశాన్ని చాలా కీలకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వము వేల కోట్ల ప్రజాధనాన్ని డబ్బు ఉన్నటువంటి వారికి, ట్యాక్స్ పేయర్స్ కి, ఆల్రెడీ డబ్బు ఉన్నటువంటి వారికి తిరిగి ప్రజల డబ్బుని అప్పజెప్పారు. అక్కడ దానివల్ల తీవ్రమైనటువంటి బాధపడింది సామాన్య ప్రజలపైన అనేటువంటి చెప్తూనే దాన్ని ఫిల్టరేషన్ చేస్తామని చెప్పారు. వచ్చేటువంటి వారిలో ట్యాక్స్ పేయర్స్ కానీ, ఈ ఫామ్ హౌస్లు ఉన్నటువంటి వారు కానీ, ఎవరైతే పెద్ద స్థాయిలో భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారిని కట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందాక 2 ప్రతిపాదనల అంశంలో కట్ ఆఫ్ ఎంత తీసుకోవాలి, ఎవరికి రైతు బంధు అందజేయాలి, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి 5 ఎకరాల వరకు అనేటువంటిది ఒకటి ప్రభుత్వం ముందు ఆలోచన ఉంది. లేదు అంటే మాత్రం ఎంత భూమి అయినా కూడా వ్యవసాయం చేసేటువంటి వారికి, అంటే సాగు చేసేటువంటి వారికి మాత్రం రైతు బంధు ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి 2 ప్రతిపాదనని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది చాలా సీరియస్ గా. ఒకవేళ కనుక 10-15 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ట్యాక్స్ పేయర్ అయి ఉంటే ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి అయితే ఆయనకి ఇవ్వాలా వద్దా, ఎట్లా ఫిల్టర్ చేయాలి, ఈ అంశాల పైన ఆలోచిస్తా ఉంది. దాదాపుగా ఇప్పుడు అందినటువంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే, అందిన సమాచారం ప్రకారం 5 ఎకరాల వరకు, లేదంటే ఆపై ఇంకా కొంచెం లిమిటేషన్ తీసుకొని క్లోజ్ చేయాలి. దీన్ని 5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సహాయం ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 10-15 ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా అందులో 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి, రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తిగా విధి విధానాలు ఫైనల్ కాలేదు. అధికారులు దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే అంశాన్ని నిన్న చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఇక నుంచి ముందు వచ్చే వానాకాలం పెట్టుబడి సాయం కింద వచ్చేటువంటి రైతు బంధులో అందరికీ రైతు భరోసా పడేటువంటి అవకాశం ఉండకపోవచ్చు పెట్టుబడి సాయం. సో దానికి కట్ ఆఫ్ ఉంటుంది. దాని ప్రకారం రైతు భరోసా పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. రైట్ మధు, రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. నిన్న చిట్ చాట్లోనూ అవే వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి
రైతు భరోసాపై రేవంత్ రెడ్డి చాలా దృష్టి పెట్టారు. ఫామ్ హౌస్ ఉన్న వాళ్లకు ట్యాక్స్ పేయర్స్కు రైతు భరోసాను కట్ చేస్తామని అన్నట్టుగా తెలుస్తోంది. చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా ఉపయోగపడుతుంది, వాళ్ళకి మాత్రమే రైతు భరోసాను అమలు కావాలి అనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీలో చర్చించి అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాళ్లు రప్పలకు, రహదారులకు, సాగులో లేని భూములకు, సాగు చేయని భూములకు కూడా రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. దాని ద్వారా ఖజానాపై, ప్రజాధనంపై ప్రభావం పడింది అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేము మాత్రం సాగు చేసే భూములకే సాయం అందిస్తాము, చిన్న సన్నకారు రైతులకే ఉపయోగపడాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, రైతు భరోసా గురించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా అమలు చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న వాళ్లకు, ట్యాక్స్ పేయర్స్కు రైతు భరోసాను కట్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తుంది. చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసాను కల్పించాలి అని రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో చర్చించి అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాళ్లు రప్పలకు, రహదారులకు రైతు బంధునిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మేము సాగు చేసే భూములకే పెట్టుబడి సాయం అందిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. సాగు చేసే వాళ్ళకే రైతు బంధు అమలు చేయాలి, రైతు బంధులో సీలింగ్ తీసుకుని రావాలి, రైతు భరోసాలని భావిస్తున్నారు. ఇప్పుడు కూడా ట్యాక్స్ పేయర్స్కు, ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరం అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం జరగబోతోంది రైతు బంధులో? కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు అమలు కాబోతోందా? రెండు ప్రతిపాదనల పైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించి కసరత్తు చేస్తా ఉన్నారు శాఖకు సంబంధించినటువంటి అధికారులు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలతో అసలు రైతు బంధు ఎవరెవరికి పడింది, ఎన్నిసార్లు పడింది అనేటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఆ రైతు బంధు పడినటువంటి వ్యక్తుల భూములు ఏ స్టేజ్ లో ఉన్నాయి అంటే, వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉన్నాయా, అనుకూలంగా లేవా, అంటే తరి పొలం ఉందా, అంటే నీరు పంట పండించేటువంటి స్థితిలో పొలాలు ఉన్నాయా, లేకుంటే బీడు భూములుగా ఉన్నాయా, గుట్టలుగా కానీ, లేకుంటే పడావు పడినటువంటి భూములుగా కానీ, రియల్ ఎస్టేట్ గా కానీ, ఇలా శిఖం భూములు కానీ, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే దాదాపు చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారు. మొన్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మొదటిసారి ఆ ఫిల్టరేషన్ అంతా ఇబ్బంది అవుతుందనేటువంటి ఉద్దేశంలో భాగంగా రైతు భరోసాను రైతు బంధు పేరిటనే యాజ్ ఇట్ ఈస్ గా గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేశారు. గత ప్రభుత్వం ఒకే దఫాలో దాదాపు ఒక వారం నుంచి 10-15 రోజుల్లో రైతు బంధు వేసేటువంటి పరిస్థితి ఉండగా, కానీ ఈ ప్రభుత్వం మాత్రం కొంచెం డిలే తీసుకోవడం జరిగింది. మొదట చిన్న రైతులకి అంటే ఎకరంన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా పెంచుకుంటూ ఆయా స్థాయి వారికి రైతు బంధుకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం వాళ్ళకు డబ్బులు అకౌంట్ లో వేస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఇంకా ఇది నిరంతర ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మార్చి 16th, 17th వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు చేస్తామనేటువంటిది కూడా గతంలోనే చెప్పారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు. కాబట్టి ఈ అంశం పైన ఫిల్టరేషన్ కోసం పూర్తి స్థాయి కసరత్తు జరుగుతా ఉంది. నిన్న సెక్రటేరియట్ లో ఒక సమావేశం